ఆ వ్యక్తి కొత్త వ్యక్తి సంబంధం లేదు అయ్యా నమస్తే ఒకటే ఉంది ఇవరకు మా కావ్యం కూడా ఉంది ఒకటే ఉంది మా అరవింద్ ఒకటే ఉంది కాంగ్రెస్ నాకు చెప్పాలి ఇద్దరు రాను ముందు అభ్యర్థి ఇద్దరు ఇందులో ఉంటుంది అన్న గుర్తు పేరు చెప్పి అంటే అన్న చేయకూడదురా చేయకూడదు ఎవడేయాలని చెప్పి డబ్బులు ఎక్కడైనా వస్తుంది ఏ విధంగా సాగుతుంది ప్రజల్లో ఉంది అనేది తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. సార్ ఎలాగో జరుగుతుంది సార్ మీ ప్రచారం? బ్రహ్మాండంగా చేస్తున్నాం. మేము గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా చేసిన అనుభవం ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అండదండలు ఉన్నాయి. వారి యొక్క చేయుతతోటి మరి నేను చండూరు మున్సిపాలిటీ 3వ వార్డులో గతంలో చేసిన భాగంగా ఎక్కడైనా కూడా నా వార్డుకు సంబంధించిన లక్నేనిగూడెం కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, భాగ్యనగర్ కాలనీ కావచ్చు, పద్మావతి కాలనీ కావచ్చు, మడలే కాలనీ, అయ్యప్ప నగర్లో మరి అభివృద్ధి అంటే ఏందో నేను చూపించిన. ఇక ముందు కూడా అభివృద్ధి చేసేది చాలా పనులు ఉన్నాయి. మరి లక్నేనిగూడెంలో అయితే మరి ఎక్కడ కూడా మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు వేయడం జరిగినది. అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కాలనీలో సీసీ రోడ్లు, కృష్ణా వాటర్ పైప్ లైన్ వేయడం జరిగినది. భాగ్యనగర్ కాలనీలో మరి ఎక్కడ కూడా సమస్య లేదు. భాగ్యనగర్ కాలనీ మొత్తం కూడా వాటర్ సమస్య లేకుండా, సీసీ రోడ్ల సమస్య లేకుండా చేసినాం. ఇప్పుడున్న సమస్యల్లో ఒక పద్మావతి కాలనీ, అయ్యప్ప నగరు, మడలే కాలనీలో సీసీ రోడ్లు ఉన్నాయి. వాటికి నిధులు కూడా మంజూరై రెడీగా ఉన్నాయి. అవి పనులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మరి రాజగోపాల్ రెడ్డి సారు సహాయ సహకారాలతోటి ఈ యొక్క 3వ వార్డులో ఎంతో అభివృద్ధి చేసిన, ఇంకా ముందు చేస్తారని కూడా వార్డు ప్రజలకు, ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి నేను గెలిచిన తర్వాత లక్నేనిగూడెంలో శ్రీరామనవమికి కళ్యాణం చేస్తే ఆ కళ్యాణం మొత్తం కూడా నా సొంత ఖర్చులతోటి మరి ఆ కళ్యాణం జరిపిస్తున్నా. ముందు కూడా ఆ కళ్యాణాన్ని నా సొంత ఖర్చులతోటి నిర్వహిస్తానని ఈ 3వ వార్డు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ 3వ వార్డులో ఇందిరమ్మ ఇండ్లు 21 ఇండ్లు 3వ వార్డులో ఇచ్చి మరి ఇంకా మిగిలిన పేద ప్రజలకు
రెండో విడతలో కూడా ఇండ్లు తీసుకొచ్చి రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి పోయి వారితోటి నేను మెప్పించుకొని వారి దగ్గర నుంచి అత్యధిక ఇండ్లు తీసుకొచ్చి వార్డు ప్రజలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మరి ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ప్రజలలో ఉండే వ్యక్తిని. నేను ఈ విద్యార్థి రాజకీయాలు దాదాపు 30 సంవత్సరాల నుండి నేను ప్రజాసేవలోనే ఉన్న. నా జీవితం మొత్తం కూడా ప్రజాసేవకే అంకితము. నాకు వ్యాపారాలు లేవు, ఇంకోటి లేవు. మరి నా మీద అపోజిట్ గా ఉన్న వ్యక్తి అతను హైదరాబాద్ వాసవి. ఇక్కడ కనీసం ఆయనకు ఇల్లు కూడా లేదు. హైదరాబాద్ లో లక్ష్మారెడ్డి పాలనలో ఉండే వ్యక్తి. ఆయనకు ఒక ఆఫీసుల మీద అవగాహన లేదు, ప్రజల మీద అవగాహన లేదు, సమస్యల మీద అవగాహన లేదు. ఆయన ఓన్లీ డబ్బు చేతబట్టుకొని పారాచూట్ లెక్క వచ్చి నా కాడ డబ్బులున్నాయి, నేను ఏమైనా చేస్తా, నాకు రాజకీయ కావాలనే ఒక ఆకాంక్షతో వస్తుండు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోటి కాదు. మరి నేను గతంలో 2 సార్లు గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా చేసిన అనుభవం ఉన్నది. లాస్ట్ టైం మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన అనుభవం ఉన్నది. దయచేసి నన్ను 3వ వార్డు ప్రజలు ఆశీర్వదించి మరొకసారి అవకాశం ఇచ్చి నా యొక్క సేవలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అంటే సార్ ఇప్పుడు మేనిఫెస్టోలో భాగంగా నాకున్నది ఒకటే. నేను దైవభక్తి ఎక్కువ. నాకు లక్నేనిగూడెంలో కనకదుర్గమ్మ గుడి పెండింగ్ లో ఉంది. ఆ గుడి నిర్మాణం చేయడంలో నా వంతు సాయంతో పాటు నా దేవుడైన రాజగోపాల్ రెడ్డి సార్ తోటి తీసుకొచ్చి ఆ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత నాదని కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా మరి చండూరులో బొడ్రాయి పండుగ చేయాలనే ఒక సంకల్పం ఉన్నది. ఆ బొడ్రాయి పండుగతో పాటు లక్నేనిగూడెంలో ఉన్న బొడ్రాయి పండుగ కూడా చేసే బాధ్యత మేము ఈ పాలకవర్గం రాగానే మరి కాబోయే చైర్మన్ కోటి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో నా యొక్క సహాయ సహకారాలతోటి ఈ బొడ్రాయి పండుగ కూడా చేస్తానని నేను ఈ చండూరు ప్రజలకు అదేవిధంగా 3వ వార్డు ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. 3వ వార్డు ప్రజలు చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించండి.